వందనాలండి అయ్య గారు. వందనాలమ్మ. ఎవరు? అయ్యగారు నేనండి, శ్రీనివాస్ అండి అయ్య గారు. శ్రీనివాస్, ఎలా ఉన్నాను నాన్న? బాగున్నాను అయ్య గారు. మీరు ఎలా ఉన్నారు అయ్య గారు? నేను బాగున్నాను. అమ్మగారు నాన్నగారు అంతా బాగున్నారా? అందరూ బాగున్నారు అయ్య గారు, మీ దయ వల్ల అయ్య గారు. మరి ఏంటి చర్చికి రావడం మానేసి అప్పుడే 2-3 వారాలు బట్టి కనపడలేదు? అది చిన్న చిన్న పనులు ఉండి రాలేకపోతున్నాను అయ్య గారు. ఇప్పుడు మన పనులు ఎన్ని ఉంటాయి నాన్న, అలా పనులు ఉన్నాయని మానేస్తే మరి పరలోకం వెళ్ళాలి కదా. అదండి అయ్య గారు, కొంచెం మీరే ఎలాగని వేరే మార్గం ఏమైనా చూడాలి అయ్య గారు. ఇప్పుడు చూడటం అంటే ఎలా అవుతుంది చెప్పు. రావాలి, మన భక్తి జీవితాన్ని చూపించుకుంటే కదా మన పరలోకం వెళ్తాం. భక్తి లేకుండా కొంచెం వేరే మార్గాన్ని పంపించడం కుదరదండి అయ్య గారు. ఏంటమ్మా? భక్తి మార్గం కాకుండా వేరే మార్గాన్ని పంపించడం కుదరదండి అయ్య గారు. వేరే మార్గం అంటే ఉందనుకో, అందరికి చెప్పకూడదు అది. చెప్పండి అయ్య గారు కొంచెం ఆ మార్గం. అదే డబ్బులు అవుతాయి నాన్న. మరి అది ఎంత అవుతుందండి అయ్య గారు పర్లోకం వెళ్ళాలంటే? అంటే మామూలుగా అయితే మల్కీపురం ఆ సైడ్ చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు. మనకైతే 10,000 అవుతాయి నాన్న. 10,000 అంటే మరి ఎక్కువ కదండి అయ్య గారు. 10,000 అంటే నాన్న, మరి నీకు అవన్నీ నేనేం తీసేసుకోను. ఇప్పుడు పరలోక తాలూకులు ఎవరి దగ్గర ఉంటాయి? పేదల దగ్గర ఉంటాయి అయ్య గారు. పేతురు గారి దగ్గర ఉంటాయి. మరి ఆయనకి ఇవ్వాలి కదా, ఆయనకి డబ్బులు ఇచ్చాను పనులు. అదండి అయ్య గారు, మరి అంత అంటే 10,000 అంటే. 10,000 నువ్వు ఇచ్చేవాడిని, నేనేం తీసుకురాను. ఇప్పుడు మన సంఘ పెద్దలకి ఇవ్వాలా? ఇచ్చిన తర్వాత నేను ఏమన్నా 500, 1000 నేను తీసుకుంటాను. కనుమ డబ్బులు పేతురు గారికి ఇచ్చేస్తాను. ఆయన కూడా ఇప్పుడు మళ్ళీ అక్కడ 24 మంది పెద్దలు ఉంటారు. అవన్నీ ఆయన చూసుకుంటాడు. ఇంకా మనం ఇంకేమి మన సంబంధం ఉండదు అనమాట. అయ్యారు మరి 10 అంటే నాతో పాటు ఇంకొక 5 చెప్తాండి అయ్యారు, అంత తగ్గుతుందండి అయ్యారు. నీతో పాటు ఇంకా 2-3 ఉంటే కొంచెం తగ్గించవచ్చు. అదే అయ్యారు, కొంచెం చూసి కొంచెం పేతుని ఏదో అడ్జస్ట్ చేయండి అయ్యారు. మరి 10,000కి అక్కడ మనకి ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి అయ్యారు పర్లేకుండాను. ఇప్పుడు నీకు ఏంటంటే, ఇప్పుడు తక్కువ డబ్బులకి వెళ్ళిపోతాం అని అంటారు. నిన్ను అక్కడ తీసుకెళ్ళిన తర్వాత కిందకి కూర్చోబెట్టడం ఏముండదు. నీకు అక్కడ మంచి ప్లేస్ ఇస్తారు నాన్న. మన ద్వారా వెళ్ళిన వాళ్ళు అందరూ అలా ఉంది అక్కడ. అయ్యారు అదే అయ్యారు, అంటే మల్కీపురంలో పాస్టర్ గారు ఒక 8,000కి పంపించేస్తామంటున్నారు అయ్యారు. ఇప్పుడు మల్కీపురంలో పాస్టర్ గారు 8,000కి 5,000కి పంపించే వాళ్ళు ఉన్నా వాళ్ళు ఎక్కడ కూర్చోబెడతారు? నీకు ఏం తెలుసు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది? నువ్వే అంటావు అక్కడికి వెళ్ళిన తర్వాత, అయ్యో మా పాస్టర్ గారు నన్ను పంపించారు, చాలా బాగుంది నాకు ఇక్కడ అని, ఆ కింద ఉన్న వాళ్ళని చూసి. అదే గారు, అంటే ఇప్పుడు చెక్ ఇవ్వాలండి అయ్య గారు, లేకపోతే మీకు క్యాష్ ట్రాన్స్ఫర్ చేశారు అయ్య గారు? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇది కూడా మరి పేతురు గారు ఏమంటారో తెలియదు, అడగాలి. ఆయన ఇప్పుడు GST ఒకటి వచ్చింది కదా, ఇంకా డబ్బులు ఎక్కువ పెరగచ్చు. ఒకవేళ పెరిగినా నీకు అయ్యే తీసుకుంటాను. కానీ కనుమవులు అన్నా కదా, వాళ్ళకి మాత్రం అప్పుడే రేట్ చెప్పేకు. చెప్పండి అయ్య గారు, మనది మాత్రం కొంచెం చూడండి అయ్య గారు. ఎందుకంటే మనం మీకు నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను అయ్య గారు, మీరు కొంచెం చూడాలి అయ్య గారు నాకు. నువ్వు పరలోకం ఇలాగా నేను మాట్లాడతాను కదా, నీకు ఎందుకు? ఇప్పుడు పేతురు గారి చెప్పి నేను పరలోక తాళం చేయాలి తీయించి నిన్ను అందుకు పంపించి ఏర్పాట్లు నేను చేస్తాను. నువ్వు మాత్రం ఇంకెవరికి మాట నీ మధ్య నా మధ్య ఉండాలి, ఇంకెవరికి చెప్పకూడదమ్మా. ఎవరికి చెప్పండి అయ్య గారు. అదే మీరు కొంచెం చూసారంటే అయ్య గారు, ఇంకా 10-15 మంది ఉంటారు అయ్య గారు, మన కుర్రాళ్ళు అయ్య గారు. ఎవరున్నా కూడా మనకి సీక్రెట్ గా జరగాలి. నేను ఇలా మళ్ళీ పాస్టర్ గారికి డబ్బులు ఇచ్చాను అంటే నేను తిని ఏం కాదు అయ్యి. అదండి నా మీద బ్యాడ్ వస్తుంది. నేను ఎవరికి చెప్పండి అయ్య గారు. అది మీరు ఇప్పుడు GST వల్ల నా ట్యాక్స్ ఏమి నాకు పడదు కదండి అయ్య గారు. ఏంటన్నా? GST వల్ల ట్యాక్స్ ఏమి నాకు అదనంగా నాకు ఏం పడదు కదండి అయ్య గారు. 10,000 ఇస్తే సరిపోద్ది కదండి. అర్థం కాదు ఎవరు? GST వల్ల నాకు ట్యాక్స్ ఏం పడదు కదండి అయ్య గారు. నాకు ట్యాక్స్ అనేది నీకు ఏంటి, ఎలా అంటే నన్ను ఇప్పుడు మనం బైబిల్ ఏం చెప్తుంది? మనం ముందు మన చట్టాలను గౌరవించాలి, మన చట్టాలకు కూడా మనం లోబడి ఉండాలని చెప్తుంది కదా. అవునండి. అలాంటప్పుడు మనల్నే ఉండమని చెప్తుంది బైబిల్. మరి GST మరి అక్కడ పరలోకంలో కూడా అప్లై అవుతుంది నాన్న. అక్కడ కూడా అప్లై అవుతుందండి అయ్య గారు. ఖచ్చితంగా అవుతుంది. అదే మనకు కొంచెం అక్కడ ప్లేస్ అది బాగుండేటట్టు చూడండి అయ్య గారు. ప్లేస్ అది బాగుండేటట్టు చూడండి అయ్య గారు. అక్కడ నీకు మంచి ప్లేస్ వస్తుంది. నువ్వే అంటావు తర్వాత పాస్టర్ గారు నన్ను మంచి ప్లేస్ పంపించారని. సరేనా? అలాగే అండి అయ్య గారు, థ్యాంక్ యూ అండి అయ్య గారు. ఒకవేళ ఉంటే మొత్తం పంపిస్తే కన్మవుల సంగతి తర్వాత చూద్దాం, లేకపోతే నువ్వు రేపు కనపడి నాకు ఒకసారి. ఓకే అండి అయ్య గారు, ఓకే అండి అయ్య గారు, థ్యాంక్ యూ. వందనాలు అయ్య గారు, వందనాలు.